హిందూ మతంలో ఉండే గొప్పతనం మీద ఆడ మగ పెద్ద చిన్న వితంతు సతంతు ఎటువంటి భేదము లేకుండా అందరూ బొట్టు పెట్టి తీరాలి. పెట్టిన తర్వాత 10 ఏళ్ల కుర్రాడు ఆలోచించకపోయినా 40 ఏళ్ళు వచ్చాకైనా ఆలోచించాలి. ఏమిటి బొట్టు రోజు పెడుతున్నాం, ఇక్కడ ఏం ఉపయోగం అంటే ఈ మధ్యలో సరిగ్గా భూమధ్య భాగంలోనే బొట్టు పెడతాం. భూమధ్య భాగంలోనే 3వ కన్ను ఉంటుంది. శివుడికి ఉన్నట్టే మనకి ఉందండి, దేవుడికి ఉంది, జీవుడికి ఉంది. దేవుడికి తెరుచుకుంది, మనకు తెరుచుకోలేదు, అంతే. దాన్ని తెరుచుకునేలా చేయాలి. తెరుచుకుంటే ఈ ప్రపంచం అంతా భస్మీభూతమే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. శివుడికి 3వ కన్ను ఉంది, మన 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి. శివుడు 3వ కన్ను నిలువుగా ఉంటుంది. ఆ నిలువు కన్ను ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, మనకు కూడా ఉంది. ఆ నిలువు కన్ను తెరుచుకోవడానికి చేసే సాధనే హిందువులందరూ బొట్టు పెట్టడం. ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. హిందూ మతంలో ఉండే గొప్పతనం మీద ఆడ మగ పెద్ద చిన్న వితంతు సతంతు ఎటువంటి భేదము లేకుండా అందరూ బొట్టు పెట్టి తీరాలి. పెట్టిన తర్వాత 10 ఏళ్ల కుర్రాడు ఆలోచించకపోయినా 40 ఏళ్ళు వచ్చాకైనా ఆలోచించాలి. ఏమిటి బొట్టు రోజు పెడుతున్నాం, ఇక్కడ ఏం ఉపయోగం అంటే ఈ మధ్యలో సరిగ్గా భూమధ్య భాగంలోనే బొట్టు పెడతాం. భూమధ్య భాగంలోనే 3వ కన్ను ఉంటుంది. శివుడికి ఉన్నట్టే మనకి ఉందండి, దేవుడికి ఉంది, జీవుడికి ఉంది. దేవుడికి తెరుచుకుంది, మనకు తెరుచుకోలేదు, అంతే. దాన్ని తెరుచుకునేలా చేయాలి. తెరుచుకుంటే ఈ ప్రపంచం అంతా భస్మీభూతమే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. శివుడికి 3వ కన్ను ఉంది, మన 2 కళ్ళు అడ్డంగా ఉంటాయి. శివుడు 3వ కన్ను నిలువుగా ఉంటుంది. ఆ నిలువు కన్ను ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోలేదు, మనకు కూడా ఉంది. ఆ నిలువు కన్ను తెరుచుకోవడానికి చేసే సాధనే హిందువులందరూ బొట్టు పెట్టడం. ఖచ్చితంగా బొట్టు పెట్టాలి. హిందూ మతంలో ఉండే గొప్పతనం మీద ఆడ మగ పెద్ద చిన్న వితంతు సతంతు ఎటువంటి భేదము లేకుండా అందరూ బొట్టు పెట్టి తీరాలి. పెట్టిన తర్వాత 10 ఏళ్ల కుర్రాడు ఆలోచించకపోయినా 40 ఏళ్ళు వచ్చాకైనా ఆలోచించాలి. ఏమిటి బొట్టు రోజు పెడుతున్నాం, ఇక్కడ ఏం ఉపయోగం అంటే ఈ మధ్యలో సరిగ్గా భూమధ్య భాగంలోనే బొట్టు పెడతాం. భూమధ్య భాగంలోనే 3వ కన్ను ఉంటుంది. శివుడికి ఉన్నట్టే మనకి ఉందండి, దేవుడికి ఉంది, జీవుడికి ఉంది. దేవుడికి తెరుచుకుంది, మనకు తెరుచుకోలేదు, అంతే. దాన్ని తెరుచుకునేలా చేయాలి. తెరుచుకుంటే ఈ ప్రపంచం అంతా భస్మీభూతమే. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య. శివుడికి 3వ కన్ను